సార్ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఎంతవరకు కనిపిస్తా ఉంది సార్? ఏమన్నా ఇప్పుడు ఈ వింటర్లో కానీ లేకపోతే జనవరి సంక్రాంతి తర్వాత ఏమన్నా పెట్టే అవకాశం ఏమైనా ఉందా సార్? లోకల్ బాడీ ఎన్నికలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. రీజన్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చట్టాలు, కేంద్ర ప్రభుత్వ నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మన కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా రావు. ఇంత ముందులాగా ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టు వాయిదా వేయడానికి స్కోప్ లేదు. ఆ రీత్యా ఖచ్చితంగా జరుగుతాయి. సంక్రాంతి తర్వాత పంచాయతీ ఎన్నికలు లేదా మున్సిపల్ ఎన్నికలు మార్చి తర్వాత, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇంకొంతకాలం తర్వాత. మొత్తం మీద వచ్చే ఇయర్ మొత్తం లోకల్ బాడీ ఎన్నికల సంవత్సరం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చేట 2 ఏళ్ళు అవుతుంది కాబట్టి యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఎర్లీగా పెడతారు. రీజన్ ఏంటంటే ప్రభుత్వం కూడా 2 ఏళ్ళు ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది కాబట్టి స్థానిక ఎన్నికలపైన దీని ప్రభావం బాగుంటుంది. అధికారంలో ఉన్న వాళ్ళతో బాగుంటే సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, కార్పొరేటర్లు కానీ అధికార పార్టీ జరిగినట్టు జరుగుతుంది కదా. గతంలోలాగా ఇండిపెండెంట్ బాడీ వాళ్ళు కావు కదా. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, మారిన పరిస్థితుల్లో. కాబట్టి అధికార పార్టీ వాళ్ళు జనరల్ అడ్వాంటేజ్ ప్రజల్లో ఉంటుంది. కాబట్టి అనుకూలంగా ఉప ఎన్నికల్లో కానీ ఇట్లాంటి లోకల్ బాడీ ఎన్నికల్లో సహజంగా అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి అధికార పార్టీ మంచి ఊపులో ఉంటుంది, ప్రతిపక్షం కొంచెం డిస్టర్బెన్స్లో ఉంటుంది. కాబట్టి ఇది 2 ఏళ్ళ కాలమే కాబట్టి కొంచెం ఇది కొనసాగుతుంది. మళ్ళీ ఇంకొక ఏదో కారణంతో 6 నెలలు సంవత్సరం వాయిదా వేశారనుకోండి, 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత ప్రభుత్వం మీద వ్యతిరేకత, ప్రతిపక్షం యాక్టివ్ కావడం, ఇంట్లో సమస్యలు పార్టీలో రావడం ఇవన్నీ ఉంటాయి. ఆ రీత్యా కొంత వీలైన త్వరగా ఎన్నికలు జరపడం, నిబంధనల ప్రకారం జరపాలి. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదు, నిధులు రావు. ఆ రీత్యా 2 ఏళ్ళు అవుతుంది కాబట్టి ప్రభుత్వానికి కొంత సానుకూలంగా ఉంటుంది. రెండో కారణం రీత్యా ఇలా త్వరగా జరుగుతాయి. కానీ ఒకటి వాళ్ళు ఇబ్బంది పెడతారు కూటమి మధ్య పొత్తులు. ఇప్పుడు జనసేనకి ఎన్ని ఇవ్వాలి, జనసేనకి ఇచ్చిన చోట తెలుగుదేశం వాళ్ళు చేస్తారా, తెలుగుదేశంకి ఇచ్చిన జనసేన చేస్తారా, బీజేపీ చిన్న పార్టీ ఆ పార్టీకి ఎన్ని ఇవ్వాలి, ఎన్ని నగరపాలక ఈ డిస్టర్బెన్స్ తెలుగుదేశంలో ఉంది. ఇప్పుడు ఒక డివిజన్లో, ఒక నియోజకవర్గంలో ఒక మున్సిపాలిటీ 50 డివిజన్లు ఉన్నాయనుకోండి, జనసేనకు ఒక 10-20 ఇవ్వాలి కదా, 10 అన్ని ఇవ్వాలి కదా. ఇస్తే అక్కడ తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు డిస్టర్బ్ అయితే వైసీపీ గెలుస్తుందేమో. ఇట్లాంటివి ఇట్లాంటి ఇబ్బందులు వేడి మీద ఉంది కాబట్టి తొక్క అయిపోతుంది. 3 ఏళ్ళు అయిపోతే ఆ గొడవలు కూడా పెద్దదైపోతాయి. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా వాళ్ళ వ్యూహం రీత్యా, పరిస్థితుల ప్రభావం రీత్యా, చట్టం రీత్యా, కేంద్ర ప్రభుత్వ నిధుల రీత్యా యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ జరుగుతుంది. 100% పోటీ చేస్తారు. 100%. చాలా మంది అనుకుంటారు పులివెందుల్లో ఓడిపోయినాం, వైసీపీ బాయ్కాట్ చేసేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ నుంచి తప్పించుకునే సమాచారం కాదు, ఆయన తీవ్ర వరకు కొట్లాడతాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఫైటింగ్లో ఉంటాడు. ఖచ్చితంగా వాళ్ళు ఎంతవరకు విజయం సాధిస్తారనేది పరిస్థితుల ప్రభావం బట్టి ఉంటుంది. కానీ జగన్ గారు యుద్ధ భూమిని ఎప్పుడూ వదులుకోడు. యుద్ధ రంగంలో దిగిన తర్వాత తాడోపేడో తేల్చుకుంటాడు. యుద్ధం నుంచి వెనక్కి వెళ్తే అది వీరుడు అనిపించుకోదు. జగన్మోహన్ రెడ్డి గారు మొండిగట్టం, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎన్నికలను వైసీపీ బాయ్కాట్ చేయదు.